నమస్తే హనుమంత్ గారు, బాగున్నారా? బాగున్నా. ఎన్ని రోజులు అవుతుంది క్యాలీఫ్లవర్ వేసి? 2 నెలలు అవుతుంది. వేసిన తర్వాత ఎన్ని రోజులకు మంది వేస్తారు? దుక్కి మంది వేస్తారు కదా, అది ఎన్ని రోజులకి వేస్తారు? వారం 10 రోజులు, 10 డేస్. తర్వాత మళ్ళీ పిచికారీ ఉంటుంది కదా దీనికి, ఎన్ని రోజులకు పిచికారీ చేస్తారు? ఇక గట్టిగా 10-15 రోజుల నుంచి స్టార్ట్ చేయాలి. 10 రోజుల నుంచే స్టార్ట్ చేయాలి, లేకపోతే దీనికి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా? పురుగు వచ్చిందంటే ఇక పువ్వే రాదు ఇక మనకు. అంతేనా? మీ పేరు? హనుమంతు నా పేరు. మీ ఊరు పేరు, మండల్ పేరు, ఇవన్నీ చెప్పాలి. చెన్నాపూర్, శివంపేట మండల్, మెదక్ జిల్లా. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ లేదు కదా, మీ దగ్గర ఒక్క దగ్గరనే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎవరు వేయరా? ఎవరు ఎక్కువ శాతం నేనే వేస్తాను. ఎందుకట్లా? ఇక మనకు ఇది అలవాటు కదా. అంటే మీరు కూరగాయ బాగా వేస్తారా? బాగా వేస్తాను. అయితే ఇది ఎన్ని రోజులకు వస్తుంది కోతకి? 90 రోజులు. 90 రోజులు. ఒక పువ్వు మీకు ఎంత పడుతుంది? అంటే ఒక మొక్క వచ్చి రూపాయికో మొక్క. అంటే మీరు నర్సరీ నుంచి తెస్తే రూపాయికో మొక్క వస్తుందా? మీరు అమ్మేటప్పుడు మీకు ఒక పువ్వు అనేది ఎంతకు అమ్ముడు పోతుంది మార్కెట్లో? ఇక మార్కెట్ విలువని బట్టి, ఒకవేళ పువ్వు ఎక్కువ ఉంది అనుకో 10 రూపాయలు పోవచ్చు, పువ్వు లేకపోతే 50 రూపాయలు కూడా పోవచ్చు. అంటే మార్కెట్లో ఎక్కువ రాకపోతే రేట్ వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది. మీరు ఎక్కడికి తీసుకుపోతారు మార్కెట్? మూసాపేట్, బోయినపల్లి, బాలనగర్. ఇక్కడ చుట్టుపక్కల మీకు మార్కెట్ దగ్గరలో లేదా? ఉన్నాయి కానీ అక్కడ అమ్మదు. ఎక్కడుంది మీకు చుట్టుపక్కల? షాపూర్ ఒకటేనా? ఇక్కడ మీకు నర్సాపూర్ దగ్గర ఉంటుంది, అక్కడ తీసుకపోరా? అక్కడ అమ్మదు. అమ్మదా? అసలుకే అమ్మదా? అసలు అమ్మదు అక్కడ. ఎందుకట్లా? ఇక ఈ పువ్వు ఏడకుంటారు, ఆడ చిన్న మార్కెట్ కదా, అందుకే కొనరు. అంటే ఇట్లాంటి క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ మార్కెటింగ్ చేయాలంటే పెద్ద మార్కెట్లకే పోవాలి. అంతే, పెద్ద మార్కెట్కి పోతేనే అమ్ముతుంది. ఓకే ఓకే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.